అంటే మరి ఆ రోజు మీరు చేసింది ఇదే కదా, మరి అది రైట్ అయినప్పుడు ఇది ఎందుకు రైట్ కాదు, మరి దీని గురించి ఎందుకు మీరు మాట్లాడుతున్నా అంటున్నారు? రియాక్ట్ అవ్వండి సార్. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని ఇళ్ళు అంటే ఇప్పుడు మన మిత్రుడు ఇళ్ల గురించి మాట్లాడారు కాబట్టి దర్శత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 33 లక్షల ఇళ్ళు ఇచ్చేటటువంటి ఆలోచన కూడా రాదు. జగన్మోహన్ రెడ్డి గారు అర్హతే ప్రామాణికంగా ఎంతమంది తెలుగుదేశం వాళ్ళకి వచ్చిందో కావాలంటే ఇలా రమ్మని ప్రతి దానికి మేము ఛాలెంజ్ చేస్తాం. ఎందుకంటే ప్రతిదీ మేము చేస్తున్నాం కాబట్టి. మీకు నచ్చిన ఇచ్చారా సార్ ఇల్లు? ఓకే, ఆలోచన కరెక్టే, ఇచ్చారా ఇల్లు? అదే చెప్తున్నాను సార్. సార్ ఆలోచన కరెక్టే కానీ ఇల్లు వచ్చాయా? ఈ రాష్ట్రంలో 33 లక్షల మందికి స్థలాలు ఇచ్చి ఎవరి ఇంట్లో వాళ్ళ పత్రాలను పెట్టుకొని అవసరమైతే తాకట్టు పెట్టుకున్నా తాకట్టు పెట్టుకున్నా సరే ఇంటికి 5 లక్షల రూపాయల వచ్చే విధంగా వాళ్ళ ఇళ్లలో కష్టాలు ఏమైనా ఉంటే సాదుకునే విధంగా చేసినటువంటి పరిస్థితి. దానికి 12 లక్షల ఇళ్లు కట్టి ప్రజలని ఇళ్లలో కూడా పంపించినటువంటి గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతా ఉన్నారు కదా, భారతదేశం మొత్తం 33 లక్షల ఇల్లు ఇవ్వలేదు. ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 33 లక్షల ఇల్లు ఇస్తే దాన్ని కూడా మీరు అపహాస్యం చేస్తే ఇంకేం మాట్లాడాలి? నేను చెప్తా ఉన్నా, మీకు నచ్చిన విలేజ్, మీకు నచ్చిన వార్డుకి సార్ 33 లక్షల ఇల్లు ఇచ్చారా? ఒకటే వాళ్ళ తరపు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా చిన్నపరెడ్డి గారు, ఎన్ని ఇల్లు ఇచ్చారో చెప్పండి సార్. చిన్నపరెడ్డి గారు అబద్ధాలు వద్దు ప్లీజ్, చిన్నపరెడ్డి గారు అబద్ధాలు వద్దు, మనం నిజాలు మాట్లాడుకుందాం. ఏంటి మరి ఎంత దారుణం? 32 లక్షల ఇల్లు ఎక్కడ ఇచ్చారు సార్? ఎంత దారుణం సార్ ఇది? మీ దగ్గర ఏదైనా ఉంటే చూపించండి 32 లక్షలు ఇల్లు ఇచ్చామని, లేకపోతే నేను వస్తాను మీతోటి, వాళ్ళు కూడా వస్తారు, ప్యానల్ మెంబర్స్ కూడా. ఓకే ఓకే రైట్ రైట్, ఖచ్చితంగా నేను మీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా. 32 లక్షల ఇల్లు కాదు, మీరు 2 లక్షల ఇల్లు ఇచ్చున్నా సరే మీరు ఏం చెప్తా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. 32 లక్షల ఇల్లు కాదు, మీరు ఏ జిల్లా చెప్తారో వెళ్దాం, మీరు ఏ జిల్లా చెప్తారో వెళ్దాం. మీరు ఒక్క నిమిషం అండి, మీరు ఏ జిల్లా చెప్తారో వెళ్దాం. ఆ జిల్లాలో మీరు ఇల్లు ఇచ్చినట్టుంటే, మీరు ఆ జిల్లాలో ఇచ్చుంటే, ఒక్క నిమిషం సార్ వినండి సార్, మీరు ఏ జిల్లాకి చెప్తే ఆ జిల్లాకి వెళ్దాం. మీరు ఇల్లు ఇచ్చుంటే ఖచ్చితంగా పోయి మనం ఫీల్డ్ విజిట్ చేద్దాం. మీకు ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. ఎప్పుడు వెళ్దామో చెప్పండి, ఎప్పుడు వెళ్దామో చెప్పండి సార్. ఓకే చిన్నపరెడ్డి గారు ఎప్పుడు వెళ్దామో చెప్పండి, చిన్నపరెడ్డి గారు ఎప్పుడు వెళ్దామో చెప్పండి. మీరు ఎప్పుడో చెప్పండి, నేను వస్తా. మీరు ఎప్పుడు వెళ్ళాలో చెప్పండి. ఏంటి సార్ ఈ అబద్ధాలు ఏంటి? 38 లక్షల ఇల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఉంటే మీకు 40% కాదు 80% ఓటు బ్యాంక్ వచ్చి ఉంటుంది సార్. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఓకే ఓకే, మీకు నాకు గొడవ అవుతుంది కానీ ఒక్క నిమిషం, అబద్ధాలు వద్దు, అబద్ధాలు వద్దు, నిజాలు మాట్లాడుకుందాం ప్లీజ్ 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 ప్లీజ్. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఒక్క నిమిషం అండి ప్లీజ్, వస్తారు. చెప్పండి చెప్పండి చెప్పండి, ఒక్క నిమిషం అండి. చిన్నపరెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం ఉండండి. చిన్నపరెడ్డి గారిని మాట్లాడివ్వండి, వారు మంచి ఫైర్ మీద ఉన్నారు. డీవియేషన్ కాదు, డీవియేషన్ ఒక మాట కంక్లూడ్ చేస్తా. 99 పైసలకే 60 రోజులకి పుట్టినటువంటి బిడ్డకి ఆ కంపెనీకి వర్షా అనేటటువంటి కంపెనీకి 99 పైసలకి ఇస్తే అందరం ఆశ్చర్యపోయాం. కానీ మళ్ళీ మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, వర్షా కంపెనీకి 99 పైసలకి ఇచ్చినట్టుగాని మీరు నిరూపిస్తే, టీడీపీ కాదు నేనే మీకు ఛాలెంజ్ చేస్తున్నా, డాక్యుమెంట్ మీకు పంపిస్తా. 99 పైసలకు కానీ ఇచ్చుంటే ఆ కంపెనీకి ఇవ్వడం రాంగే, కానీ 99 పైసలకి ఇచ్చుంటే మీరేం చెప్తా చేయడానికి సిద్ధం. వెళ్ళాలి కదా, ఒక్క నిమిషం నేను చెబుతుంది. అలాగే వైజాగ్ నిజాలు చెప్పండి. తెలుసా మీరు ఎలా అయ్యారో తెలుసా? 99 పైసలకే వచ్చిన కార్పొరేటర్లు కూడా ఎకరం ఇస్తామని చెప్పేసి చెప్పించి 60 కోట్ల రూపాయల వర్తైనటువంటి ఎకరాన్ని 99 పైసలకే వాళ్ళకు కూడా ఇస్తామని ఆశ చూపించి ఈ రోజు మేయర్ అయ్యారు సార్. అది చెప్పడం కోసం మిమ్మల్ని ఆపాను, కానీ మీరు చెప్పండి సార్, నేను చెప్పదలుచుకుని చెప్పాను.